హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలీఫ్లవర్ ఫ్రై చేసి చూపిస్తాను. కాలీఫ్లవర్ని వేడి నీటిలో తీసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు నీటిలో వేసి తీసేయండి. ఇందులో ఉన్న ఏవైనా క్రిమికీటకాలన్నీ చనిపోతాయి, పురుగులు ఉంటాయి కదా. దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి: ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు ప్రొసీజర్ చెప్తాను. స్టవ్ మీద ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేద్దాం. అవి ఏటి వేయాలో చెప్తాను. ఇప్పుడు మినపగుళ్ళు యాడ్ చేద్దాం. చూడండి, జీలకర్ర యాడ్ చేద్దాం. చూడండి, ఆవాలు యాడ్ చేద్దాం. చూడండి, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు యాడ్ చేద్దాం. పచ్చిమిర్చి, చిటికెడు పసుపు యాడ్ చేద్దాం. ఇక్కడ పసుపు వేస్తాం కొద్దిగా. మొత్తం అంతా కలుపుకోవాలి బాగా. మనం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దాం. ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం, 1 స్పూన్ ఉప్పు. కలుపుకుందాం ఉప్పుని మొత్తం. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని యాడ్ చేద్దాం. చూడండి, మనం ఎన్నిట్లో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ జస్ట్ 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే అందులో పురుగులు ఉంటాయి కదా, పురుగులన్నీ చనిపోతాయి. మనం దీన్ని అలా వేసుకుంటూనే ఉండాలి, మరి డీప్ ఫ్రై చేయకూడదు. ఇలా వేసుకున్నప్పుడు కొద్దిసేపు కప్పు ఉంచుదాం. కొద్దిసేపు కప్పు వేసుకుంటాం. మనం ఒకసారి కలుపుకుందాం, ఎలాగే చూద్దాం. చూసారా? ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. చూడండి, కింద అనేది మొత్తం కలుపుకుంటూ ఉండాలి, బాగా డీప్ ఫ్రై చేయకూడదు మిత్రమా. బాగుంటుంది. దీంట్లో లాస్ట్లో కొబ్బరి కూర యాడ్ చేద్దాం, ఇంకా టేస్ట్ వస్తుంది. మళ్ళీ కప్పేసించుదాం. మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక 3 నిమిషాలు వేద్దాం, బాగా కప్పు వేసించుదాం. మిత్రమా, కప్పు తీద్దాం. చాలు, ఇంకా వేపింది, ఇంక ఎక్కువ వేపకూడదు. ఇప్పుడు కొబ్బరి మ్యాచ్ చేద్దాం. చూడండి, కొబ్బరి ముందే చేసుకుని ఉంచుకున్నాను నేను. చేసుకుందాన్ని యాడ్ చేస్తాను. కొబ్బరి యాడ్ చేస్తే ఇంకొద్ది టేస్ట్ యాడ్ అవుద్ది. ఇంకో 2 నిమిషాలు వేసుకొని మనం ఆపేద్దాం. స్టవ్ పైన వరకు చూపిస్తాను. మిత్రమా, క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. కొబ్బరి కూర యాడ్ చేశాను కొద్దిగా టేస్ట్ కోసం, బాగుంటుంది. మీరు కూడా యాడ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా చేశానో మీకు చూపించాను. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.